నా స్పెండర్ బైక్ ఒకటి ఉంటే దాని మీద వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయి మ్యాచ్ ఏంట్రా నా దగ్గర 8,000 ఉన్నాయన్న. 4 రోజులు యాడికెళ్ళాం మా అన్నయ్య నేను. 8,000 ఉన్నాయి నా దగ్గర. ఆడికి అప్పు తీద్దాం నుంచో. ఒరే మ్యాచ్కి 8,000 రా, నేను వేసుకుంటాను, మీరు ఎంత తీసుకుంటారు వేసాను. ఊరని తెంగరోడా నువ్వు వెయ్యి అవసరం వద్దు, అన్నీ సంజీవ్ రెడ్డి అని చూసుకుంటాడు, నీకు అన్న ఉన్నాడు, కంగారు పడతాను. లేదు నాకు అలా సెట్ అవ్వదు, నేను వేసుకుంటాను. పోయిందానికి ఒక మ్యాచ్తో వచ్చేస్తాను, మరి నాకు సంబంధం లేదన్నాను. సరే వేసుకొని ఏడుపు నీది ఎంత అన్నాను. ఆ మ్యాచ్ ఎంత అంటే మినిమం 1,00,000 ఎంత వేసుకున్నారు నాకు తెలియదన్న. మ్యాచ్ స్టార్టింగ్ దిగాను, అవతల 2 సర్వీసులు కొట్టాడు. ఒకవైపు నుంచి కాళ్ళలో వణుకొచ్చింది. ఇప్పుడు ఆడికి అప్పు తీర్చుకున్నారనుకున్నా 8,000 పోతాయి. మ్యాచ్ పోతే ఇక్కడ పరువు కాదు, ఇంటికి వెళ్ళడానికి పెట్రోల్కే డబ్బులు లేవు. ఏంట్రా అనవసరంగా వచ్చిందా, తలపోటు వచ్చిందన్న. 2-3 పాయింట్లకి ఇలా షేక్ కూడా వచ్చింది కాళ్ళు, ఎవరికి కనపడదు. ఏదో తెలియని భయం, అప్పటిదాకా భయం లేదు. బెట్ మ్యాచ్కి వెళ్తే ఏంటి కానీ ఒక్కడనే 1 కోట్లో 9 మీటర్ల కోట్లో ఒక్కడనే తిరుగుతూ ఆడాలి. అవతల వాళ్ళు బాగానే ఆడుతున్నారు, ఏంటి చూసేటోళ్ళకి బాగానే ఉంటుంది అని 1 vs 6 ఆడేసాడు అనుకుంటారు. అవును, అలాగే ఏమి రాదే, ఏమీ రానుడు ఆడినా కూడా కోర్టులో డ్రాప్ పడుతుంది అన్న.